అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తిరుమల శ్రీవారి భక్తులకు వసతి కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక గోవింద రాజస్వామి సత్రాల స్థానంలో 600 కోట్లతో నిర్మిస్తున్న వసతి సముదాయాల పనులు 90% పైగా పూర్తయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి వీటిని అందుబాటులోకి తెచ్చేలా టీటీడీ అధికారులు శరవేగంగా పనులు చేస్తున్నారు. తిరుమల వెంకన్న దర్శనం కోసం తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. టీటీడీకి చెందిన శ్రీనివాసం, మాధవం, విష్ణు నివాసంతో పాటు పద్మావతి అతిథి గృహం ఉన్నప్పటికీ భక్తుల తాకిడికి వసతి సరిపోవడం లేదు. రైల్వే స్టేషన్ వెనక వైపు ఉన్న గోవిందరాజస్వామి ఉచిత సత్రాలు, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్ అందుబాటులో ఉన్న పూర్తి స్థాయిలో భక్తుల అవసరాలు తీరడం లేదు. టీటీడీ వసతి గృహాల్లో గదులు దొరక్కపోవడంతో భక్తులు ప్రైవేట్ హోటళ్లు, లాడ్జీలపై ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు 70 కోట్ల రూపాయలతో తిరుచానూరు వద్ద నిర్మించిన పద్మావతి నిలయాన్ని కలెక్టరేట్కు కేటాయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితులలో భక్తుల వసతి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీటీడీ తిరుపతిలోనే అధునాతన సౌకర్యాలతో కొత్త వసతి సముదాయాలను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక ఉన్న గోవిందరాజస్వామి ఉచిత సత్రాల స్థానంలో కొత్తగా ఈ సముదాయాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 1959లో తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి కామరాజ్ ప్రారంభించిన 2-3 సత్రాలను తొలగించారు. వాటి స్థానంలో 2024 మార్చిలో శ్రీపాదం, అచ్యుతం పేర్లతో 600 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించారు. దాదాపు 65 ఏళ్ల పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులతో ఎప్పుడూ సందడిగా ఉండే గోవిందరాజస్వామి ఉచిత సత్రాలు ఇప్పుడు నూతన రూపంలో అధునాతన వసతులతో అందుబాటులోకి రానున్నాయి. ఈ శ్రీపాదం, అచ్యుతం సముదాయాల్లో ఒక్కో భవనాన్ని 9 అంతస్తులతో నిర్మిస్తున్నారు. రెండింట్లో కలిపి 1064 గదులుంటాయి. ఒక్కో భవనంలో 532 గదులుంటాయి. వీటి ద్వారా దాదాపు 10,000 మందికి పైగా భక్తులు వసతి పొందే అవకాశం ఉంది. రెండో అంతస్తులో రిసెప్షన్, అన్నదానం, వసతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 3-4 అంతస్తుల్లో 48 డార్మెటరీలతో పాటు సుమారు 7,000 మంది భక్తులకు సరిపడా లాకర్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ప్రధాన భవనాలు, గదుల నిర్మాణం ఇప్పటికే పూర్తి కావడంతో మిగిలి ఉన్న విద్యుత్, మౌలిక వసతుల పనులను అధికారులు వేగవంతం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే నాటికి వీటిని పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. ఈ 2 భారీ సముదాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే తిరుపతికి వచ్చే వెంకన్న భక్తులకు వసతి తిప్పలు పూర్తిగా తొలగిపోనున్నాయి.